బావగారు నేను బాబుగారు చెప్పండి. అదే ఈ మంత్ కొంచెం కొంచెం ఇబ్బందిలో ఉన్నా, కొంచెం ఏమైనా అరేంజ్ చేస్తారేమో అని. మామూలు కూడా అవ్వదు బాబు. సరే అండి, పర్లేదు. హలో రావు గారు, నేను చెప్పండి. ఈ మంత్ కొంచెం మనీ ఇష్యూ ఉంది, ఏమైనా హెల్ప్ చేస్తారేమో అని. పర్లేదులేండి. బావగారు, చెప్పండి. నేను అదే మనీ ఎన్నిసార్లు చెప్పాలండి? మా దగ్గర ఉంది. అలా కాదండి. బావగారు ఒక విషయం కది రే, ఎక్కడ డబ్బులు తీసుకోండి. ఎక్కడి నుంచి సంపాదించారంట? మీరు ఫోన్లో మాట్లాడినంత నేను విన్నాను. అది నన్ను కష్టంలో వచ్చి మీరు కష్టంలో ఉన్నారంటే ఏం చేయట్లేదు నమ్మింది నాకే ఒక సిక్కేసి. మీరు తిరునానే కాదు, 25 ఏళ్ళు వచ్చినా సరే మీ మీద ఎప్పుడు పెరుగుతుంది నా మీద నాకే ఒక అసహ్యం వేసింది. అందుకే ఒక జాబ్ చేసుకున్నా, ఆ సాలరీ మీకు ఇచ్చాను. ఏదో పెద్దవాళ్ళం కోపంలో ఏదో 2 మాటలు అందాం, అన్ని మనసులో ఉంచుకోకు. సరే, పని చేసుకో. సరే అది వెళ్తాను. డాడీ, ఎంతగా ఏం పని చేస్తున్నావు? మన చెల్లి దగ్గర షాప్ లేదు, మన చిందు గారి షాపు, దానిలో పని చేస్తున్నావా? కాదు, దాని పక్కనే ఒక బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ లో వాచ్మెన్ వా? కాదు, దాని పక్కనే ఒక స్కూల్ ఉంది కదా, స్కూలు, దాని టీచరా? కాదు, దాని పక్కనే బస్ స్టాండ్ ఉంది కదా, బస్ స్టాండ్ ఏం చేస్తావరా? అక్కడ రాత్రి గంజి మందే.